హైదరాబాదులో ఎన్టీఆర్ విగ్రహాన్ని పీకి పడేస్తాం. ఇది కొంతమంది తెలంగాణ వాదం ముసుగులో మాట్లాడుతున్న మాట. నిజానికి తెలంగాణ ప్రజలు ఎన్టీఆర్ని ప్రేమిస్తారు, ఎన్టీఆర్ని గౌరవిస్తారు. ఎన్టీఆర్ అనేటువంటి వ్యక్తి ఒక ప్రాంతానికి సంబంధించిన మనిషి కాదు. అతను ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రం అంటే తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ 3 ప్రాంతాలు. ఇప్పుడు 2 రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ 2 రాష్ట్రాలు కంబైన్డ్గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎన్టీఆర్. ముఖ్యమంత్రి కావటానికి ఈ 3 ప్రాంతాల్లో 2 రాష్ట్రాల్లోని ప్రజలు ఓటేయటం వల్లే సాధ్యమైంది. ఒకే ప్రాంతం వాళ్ళు ఓటేస్తే, ఒకే ఏరియా వాళ్ళు ఓటేస్తే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదుగా. 1982లో పార్టీ పెట్టి 9 నెలల్లో పార్టీని అధికారంలో తీసుకొచ్చుకున్నారు ఎన్టీఆర్. 9 నెలలే. అంత బ్రహ్మాండమైన విజయాన్ని ఉమ్మడి రాష్ట్రం కట్టబెట్టింది. దాంట్లో అన్ని ప్రాంతాల పాత్ర ఉంది, అన్ని ప్రాంతాల ప్రజల పాత్ర ఉంది. తెలంగాణలో కూడా టీడీపీ చాలా బలంగా ఉండేది. తెలంగాణలో కూడా అద్భుతమైనటువంటి నాయకత్వాన్ని టీడీపీ అందించింది. ఇప్పుడు ఎగ్జాంపుల్, కేసీఆర్ ఎక్కడి నుంచి ఎదిగాడు? టీడీపీ పార్టీ నుంచి. ఎన్టీఆర్ శిష్యుడే కేసీఆర్. తన కొడుకు కూడా కేటీ రామారావు పేరు పెట్టుకున్నాడు కదా. రేవంత్ రెడ్డి టీడీపీ స్కూలే, అంటే మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి టీడీపీ స్కూలింగ్ నుంచి వచ్చిన వాళ్ళే, ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. అలాగే వాళ్ళు మాత్రమే కాదు, దేవేంద్ర గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరి, ఎలవేలు దయాకర్ రావు, తుమ్మల నాగేశ్వరరావు, గంగుల కమరాకులు, ఎలు రమణ, ఎవరైతే ఇప్పుడు తెలంగాణ సమాజంలో చాలా పెద్ద పెద్ద నాయకులుగా అప్పటి ప్రభుత్వంలో ఇప్పటి ప్రభుత్వంలో పనిచేస్తున్నారు మంత్రులుగా, వాళ్ళంటే టీడీపీ స్కూల్ నుంచి ఎదిగిన వాళ్ళే. ఎన్టీ రామారావు వాళ్ళ నాయకులుగా తయారు చేసినటువంటి లీడరు. కాబట్టి ఎన్టీఆర్ అంటే తెలంగాణ ప్రాంతంలో కూడా ప్రేమ ఉంది, అభిమానులు ఉన్నారు. ఆ ఎన్టీఆర్ పట్ల, ఎన్టీఆర్ పెట్టిన పార్టీ పట్ల తెలంగాణలో అభిమానం ఉంది. అంతెందుకండి, 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో, తెలంగాణ సెంటిమెంట్ ఆధారంగా జరిగిన ఎన్నికల్లో 15 సీట్లు వచ్చాయి టీడీపీకి. తర్వాత టీడీపీ ఆంధ్ర పార్టీ అని, తర్వాత ఆ ఓటుకు నోటు కేసు, తర్వాత టీడీపీ నాయకత్వం తెలంగాణ ప్రాంతాన్ని పూర్తిగా రాజకీయంగా వదిలేసిన తర్వాత కూడా 2018 ఎన్నికల్లో కూడా 2 సీట్లు వచ్చినాయి టీడీపీ పార్టీకి. ఆ నాయకత్వం మొత్తాన్ని బీఆర్ఎస్ పార్టీ తనలో గుంజుకున్న తర్వాత రీసెంట్గా జరిగిన 2023 ఎన్నికల్లో అప్పటికి చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండటం వల్ల ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇక్కడ తెలంగాణ ప్రజల్లో ఎన్టీఆర్ అన్నా, ఎన్టీఆర్ పెట్టిన పార్టీ అన్నా ప్రేమ ఉంది. సరే, పార్టీలకు అతీతంగా కూడా ఎన్టీఆర్ అంటే తెలంగాణ ప్రజలకి ఇష్టం చాలా మందికి. ఇప్పుడు ఎన్టీఆర్ రాజకీయ నాయకుడిగా పక్కన పెట్టి సినిమా హీరో, చాలా పెద్ద హీరో. అతను ఒక ప్రాంతం వాళ్ళు అభిమానిస్తేనే హీరో కాలేదు కదా. తెలంగాణలో ఎన్టీఆర్ సినిమాలు బాగా ఆడాయి, అద్భుతంగా ఆడాయి. ఎన్టీఆర్ అభిమానులు తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. కాబట్టి అభిమానులు గుర్తుగా, అందులోనూ జూబ్లీ హిల్స్ ఎన్నికల సమయంలో అక్కడ ప్రజలు అడిగిన కోరిక మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహాన్ని అమీర్పేట చౌరస్తాలో పెడతానని హామీ ఇవ్వటం, హామీ కూడా ఎన్నికల్లో పనిచేసింది. అంటే ఒక్క హామీతోనే కాంగ్రెస్ గెలిచిందని కాదు, హామీ కూడా ఎన్నికల్లో పనిచేసింది. ఆ హామీ పనిచేయటం వల్ల ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రజల కోరిక మేరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెట్టింది. సరే, వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా ఉండొచ్చు, వాళ్ళకు కూడా ఎన్టీఆర్ అంటే ఇష్టం ఉండొచ్చు. వాళ్ళ ఆ పార్టీ నుంచి ఎదిగాడు కాబట్టి రేవంత్ రెడ్డి, అతనికి కూడా ఇష్టం ఉండొచ్చు. అందుకనే స్పీడ్గా పెట్టాడు. అందులో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఆంధ్ర సెక్టర్లో ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి అవసరం. కాబట్టి రకరకాల కారణాలు ఉంటాయి ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడంలో. కానీ ఇక్కడ ప్రజాభిభిస్తాన్ని మనం గౌరవించాలి తప్ప ఏ విగ్రహాన్ని పీకేయాలంటే ఎట్ట కుదురుతుంది? ఇప్పుడు తెలంగాణ ప్రజలుగా మనం డిమాండ్ చేయాల్సింది ఏంది? కొమరం భీం విగ్రహం కూడా పెట్టండి, కాళోజీ విగ్రహం కూడా పెట్టండి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం కూడా పెట్టండి, ఈ సాకల ఐలమ్మ విగ్రహం కూడా పెట్టండి. ఇలాంటి డిమాండ్లు పెడితే తప్పులేదు, పెట్టమని అడగాలి కూడా. దొడ్డి కొమరయ్య ఫోటో పెట్టండి, ఇలాంటి డిమాండ్లన్నీ మనం చేయాలి. కానీ పెట్టిన విగ్రహాన్ని పీకేయమని అనటం, పీకేస్తామని హెచ్చరికలు జారీ చేయటం, ఇది ప్రాంతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే కొంతమంది పని. సో ఎన్టీఆర్ విగ్రహాన్ని పీకేయాలని కొంతమంది చేస్తున్నటువంటి ఒక డిమాండ్. ఆ డిమాండ్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.